నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, రాజమండ్రి దుర్ఘటనలో గాయపడి ఆసుపత్రి పాలైన జూనియర్ డాక్టర్ ప్రియాంక అయితే మరణించింది. నిన్నైతే మరణించినట్టుగా వార్తలు వచ్చాయి, తెలుస్తుంది. వాళ్ళ తండ్రి గారు కూడా నిన్న పొద్దున అనుకుంటా కొంత ఆవేదన వ్యక్తం చేశారు, కొంత భావోద్వేగానికి లోనవుతూ. కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నప్పుడు, ఇందులో కొంత గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే త్రూ మాదక ద్రవ్యాలు కానీ లేదంటే అర్ధరాత్రి పూట మద్యం సేవించి నడపటం కూడా కొంత గవర్నమెంట్ ఫెయిల్యూర్గా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితుల్లో కనీసం ముఖ్యమంత్రి గారి నుంచి కానీ డిప్యూటీ సీఎం నుంచి కానీ లోకేష్ నుంచి కానీ ఎలాంటి ఫోన్ కానీ ఎలాంటి పరామర్శ కానీ లేదు అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని వెర్షన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆ నిందితులను అయితే కాపాడే ప్రయత్నం చేశారు ఒక ఎమ్మెల్యే అనేది కూడా ఒక వార్త ఉంది. సో ఏమంటారు? అంటే ఒకటండి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్గా కనుక చూస్తే, అంటే దీనికి పొలిటికల్ కలర్ ఇవ్వకుండా ఆ జరిగిన సంఘటనే ఒక విషాదం. సమాజం మొత్తం బాధ్యత వహించాల్సినటువంటి సందర్భం ఇది. అంటే వాళ్ళు తాగొచ్చిన సందర్భంగా లోపలికి అలో చేయలేదో ఏదో సంథింగ్ ఒక రప్చర్ జరిగింది అక్కడ. ఈ రప్చర్లో నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు అదే మూడ్లో బయటకు వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఈ వెహికల్ ఉంది. బహుశా వీళ్ళని ఆపటం కోసం డోర్ వేసారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అక్కడ ఈ వెహికల్ని గుద్దారు. వాళ్ళు గుద్దిన సందర్భంగా వీళ్ళు వెనక్కి తిరిగి రియాక్ట్ అయి ఉండొచ్చు, ఏంటి మీరు అని ఉండొచ్చు. ఈ అనడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వీళ్ళు కూడా మాట్లాడేస్తున్నారే మన గురించి, ఈ దిక్కుమాలిన స్కూటీ వాళ్ళు కూడా అన్న యాంగిల్లో వాడు గుద్దేసి బుల్డోజ్ అమ్మాయిని తొక్కుకుంటూ వెళ్ళిపోయి హ్యాపీ. అసలు ఈ కండిషన్లోకి పిల్లలు ఎలా తయారవుతున్నారు? అందులో స్టేట్స్ వెళ్ళటం కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఒకడు ఉన్నాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి కాదు, అతను కూడా అయిపోయింది. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు అలా వెహికల్ వేసుకుని రాజమండ్రిలో అనేది ఒక గొడవ అయితే, అతన్ని అదుపులోకి తీసుకోవటానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చినాయి. అతను కొంచెం యారగెంటు, గందరగోళంగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తాయి. వాళ్ళ అమ్మ మాత్రం చిన్నప్పటి నుంచి విపరీతమైన గారాబం చేసేది అని మాటలు విన్నాం. అంటే మనకు అర్థమయ్యే పిక్చర్ ఏమిటి? బ్రాటప్ నుంచి ఒక గందరగోళం జరుగుతోంది సమాజంలో. అంటే పిల్లలకి తల్లిదండ్రులు టైం ఇవ్వలేని పరిస్థితి ఉంది. వీళ్ళు ఏదో వెల్లాఫ్ అయిపోయిన కుటుంబాలు ఏమీ కాదు, ఎదుగుతున్నటువంటి మధ్యతరగతి నుంచి ఇంకెక్కడికో ఎదగాలనుకుంటున్నటువంటి కుటుంబాలే. ఈ కుటుంబాలలో జరుగుతున్నటువంటి గొడవ ఏంటంటే, పిల్లల్ని చదివించుకోవటం కోసం, పిల్లలకి ఇంకేదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం కోసం వీళ్ళు నానా కష్టాలు పడి రకరకాల చోట్ల పనులు చేసి 24 hours ఎంగేజ్ అవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి టైమ్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు. కొన్ని ఇళ్లలో నేను చూశాను ప్రత్యక్షంగా. పిల్లల్ని అంటే లేజర్ టైంలో వాళ్ళకి ఇంకేదో నైట్ 7 o'clock ఎక్కడో క్లాస్ చెప్పాలని కమిట్ అవుతారు. పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ అయితే ఆ క్లాస్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లలకి ఒక కార్టూన్ నెట్వర్క్ ఏదో పెట్టేసి టీవీలో లాక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆ క్లాస్ అయిపోయాక వస్తారు, వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. అప్పటికి వీళ్ళు అలసిపోయి ఉంటారు, ఏదో పెట్టేసి పడుకోబెట్టేస్తారు. ఈ డిటాచ్మెంట్, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు వాళ్ళకి. వాళ్ళ చేతుల్లో ఫోనులు పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారో ఇంట్లో ఆయా ఉంటుంది, వీళ్ళు ఎక్కడో ఉంటారు. వీడియో కాల్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు పిల్లలకి. వాళ్ళు దానిలో నుంచి రకరకాల విండోస్ ఓపెన్ చేసుకుని ఎటో డ్రైవ్ అవుతున్నారు. ఆల్గారిథం వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యాక వీళ్ళ కోరికలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అవన్నీ కోరుతున్నారు తల్లిదండ్రుల్ని. అవన్నీ తీర్చగలుగుతున్నారు, తీర్చలేకపోతే తన్నులు తింటున్నారు, కొడుతున్నారు పిల్లల్ని స్ట్రైట్గా. పిల్లల్ని కొడుతున్న తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులను కొడుతున్న పిల్లలు కూడా ఉన్నారు సమాజంలో. దీన్ని క్రియేట్ చేసుకుంటోంది ఈ బిజీ లైఫే.
పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సినంత టైం ఇవ్వడం లేదు. వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి వాళ్ళ బుర్రల్లో నాటుకుంటున్నటువంటి వీటిని పెరుకుతూ అలా వ్యవసాయం చేయటమే అది. ఆ కలుపు మొక్కలు ఏరువేత అనేది నిరంతరం జరగాలి. అది చేసేంత టైం ఎవరికే ఉండటంలా. ఎవడి ఫోన్తో వాడు, ఎవడి జీవితంలో వాడు బిజీ అయిపోతున్నారు. అయిపోతున్న టైంలో కొన్ని స్కూళ్ళల్లో సైకియాట్రిస్టులను పిలిచి పిల్లలతో మాట్లాడిస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? చిన్నపిల్లల్లో సైకలాజికల్ డిజార్డర్స్ విపరీతంగా పెరిగినాయి. అది రియాలిటీ. ఆ సైకలాజికల్ డిజార్డరే కనిపించింది నాకు ఈ సీన్లో, నిన్న జరిగిన సీన్లో. స్పేస్ ఇవ్వట్లేదు ఎవరికి. నేను వస్తుంటే నీ వెహికల్ ఉందా అంటే గుద్దుతాడు వాడు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, యూటర్న్ ఉంటుంది అక్కడ, కానీ యూటర్న్ తిరిగే వాళ్ళ కోసం కొంచెం మనం బ్రేక్ వేయాలని అనుకోడు అటు నుంచి వచ్చేవాడు. నేను వెళ్ళటం కోసం కదా ఈ రోడ్ వేసి ఉందని వాడు అనుకుంటాడు. ఇక్కడ యూటర్న్ ప్రొవిజన్ ఉంది కదా నాకని వీడు అనుకుంటాడు. వీళ్ళలో వాళ్ళు తగ్గే పరిస్థితి లేదు. అదృష్టవశాత్తు యాక్సిడెంట్లు జరగటం లేదు, కానీ చాలా యాక్సిడెంట్లు జరగటానికి స్కోప్ ఉంది, జరుగుతున్నాయి కూడా. ఇలా యూటర్న్ తిరిగేటప్పుడు ఎవడో ఒకడు వచ్చి ఏదో పద్ధతిలో డిస్టర్బ్ చేస్తాడు. పడుతున్నారు జనాలు, దెబ్బలు తగులుతున్నాయి, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఆర్థోపెటిక్ వాళ్ళకి మంచి వ్యాపారం నడుస్తోంది. అలాగే సైకియాట్రిస్ట్ బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. సమాజంలో పిచ్చి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. మానసిక వ్యాధులు అయితే చాలా, మానసిక వైకల్యం, ప్రెజర్, ఈ ప్రెజర్ ఎక్కువైపోయి ఇలా తయారవుతున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఎక్కడి నుంచి జరుగుతోంది అనే దాని మీద ఒక క్లియర్ పిక్చర్తో ఒక డిస్కషన్ సమాజంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈవెన్ మన ఆ లోకల్ వీళ్ళు పొలిటీషియన్స్ కూడా ఓపెన్గా ఒక మాట అంటున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి అని. ఉరిశిక్ష వేయటము ఎలా, ఎన్కౌంటర్ చేసేయండి అని కూడా మాట్లాడేస్తున్నారు కొంతమంది. ఈ ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు ఇది కాదు ఇష్యూ. సమాజంలో ఇంత పిచ్చగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అదే రూట్ ప్రాబ్లం. అదే రూట్ కాజ్. ఆ రూట్ కాజ్లోకి వెళ్ళి ఒక డిస్కషన్ పెట్టాల్సిన బాధ్యత ప్రజా సంఘాలు భుజాన్ని వేసుకోవాలి కదా. వేసుకుని ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉంది దీనిలో. ఈ బిజీ లైఫ్లో జనాల్ని ఇంత బిజీగా ఎంగేజ్ చేస్తుంది ఎందుకు? డబ్బుల వేట, సంపద సృష్టించుకోవడం కోసం తిరుగుతున్నారు వీళ్ళందరూ. కుటుంబాలను వదిలేసి తిరుగుతుంటే పిల్లలు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. వీళ్ళు అడుక్కు తిని అప్పులు చేసి వీళ్ళని కార్పొరేట్ స్కూళ్ళల్లో చేరుస్తారు, బ్యాంకుల్లో లోనులు తెచ్చి ఆ లోనులు ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవడానికి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడేమో వీడికి పక్కన ఉన్నవాడికి వాడు ఏదో కొంటాడు, ఇది చూడగానే ఒక కోరిక, నాకు అది కావాలంటాడు ఇంటికి వచ్చి. కాదనలేని పరిస్థితి, సరే కొని పెడతా ఉంటాడు, దానికి ఇంకొక లోను. అంటే సైకిల్ కావాలంటాడు ఓ దశలో, బైక్ కావాలంటాడు, స్పోర్ట్స్ బైక్ కావాలంటాడు, ఇంకొక ఎండ్ కావాలంటాడు. అసలు ప్రపంచంలో విపరీతంగా మద్యం సరఫరా, ప్రతిదీ ఈవెంటే, సెలబ్రేషన్గా మారిపోయింది. ఈ సెలబ్రేటివ్ ప్రోగ్రామ్స్లో మందు కొట్టడం, అలా రోడ్ల మీదకి రావటం, యాక్సిడెంట్లు, ఈ గోల, ఇదంతా దీనంతటికీ కారణం ఆల్గారిథం వాళ్ళే. దాన్ని బ్రేక్ చేయగలిగినటువంటి మెకానిజంని మనం డెవలప్ చేసుకోగలమా అంటే ఈ అల్గారిథం వెనకాల కూడా మార్కెట్ ఎకానమీ ఉందనేది కదా. మార్కెట్ ఎకానమీయే అల్గారిథం అని మనం అనుకుంటున్నాం. మార్కెట్ ఎకానమీ డ్రైవ్ చేస్తోంది మన జీవితాలని, పరుగులు పెట్టిస్తోంది. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, వీటన్నిటికి కూడా ఒక సపరేట్ యాడ్స్ క్రియేట్ చేయటం, పోస్టర్లు క్రియేట్ చేయటం, పుష్ చేయటం, అంటే మీ ఫ్రెండ్కి ఇది కొనివ్వండి అనే ఒక మోటివేట్ చేస్తుంటారు. ప్రతిదీ సెలబ్రేషను, ప్రతిదీ డబ్బులతో వ్యవహారం, ప్రతిదీ ఏదో ఒక పద్ధతిలో ఖర్చు పెట్టించటం. ప్రతి మనిషి చేత రోజుకి ఇంతైనా ఖర్చు పెట్టించాలి అని టార్గెట్లు ఫిక్స్ అయి ఉన్నాయి. అందుకని ఈ టార్గెట్లు రీచ్ అవ్వటం కోసమే మీకు స్కూళ్ళల్లో ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తారు.
ఇక్కడ నుంచి మొదలవుతుంది టార్చర్, పరుగు పందెం. కాబట్టి ఈ పరుగు పందెం వ్యవస్థ వలన జరుగుతున్నటువంటి దారుణాలు ఇవన్నీ. అందుకని ఈ మొత్తం ఇష్యూని పట్టుకొని ఈ నేపథ్యంలో ఒక చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రియాంక మర్డర్ వెనక సమాజపు బాధ్యత ఉంది. కనీసం అక్కడ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో అక్కడికి ఎవరు వెళ్ళలేదని కూడా చెప్తున్నారా? వాళ్ళకి భయపడో మరి, లేదంటే ఎవరికి భయపడి? ఆ గుద్దిన వ్యక్తులకి, నిందితులకి భయపడో, లేదంటే మనకెందుకు వచ్చిందిలే అనే ఒక ధోరణి. ఇప్పుడు అక్కడ ఆ యాక్సిడెంట్లు జరగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి అని కూడా నిన్న అక్కడ ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో చాలామంది రిపోర్టర్లు చెప్పింది ఏంటంటే, ఆ ముందు ఒక బిల్డింగు వెనక ఒక బిల్డింగు ముందుకు వచ్చి ఉన్నాయి, అది టౌన్ ప్లానింగ్ వాళ్ళ గొడవ కదా అంటాడు ఈయన. అది వాళ్ళకి రిఫర్ చేద్దాం, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు గౌరవప్రదంగా. అక్కడ అనుకోకుండా ట్రాఫిక్ చిన్న టర్న్ ఏదో తీసుకుంటుందట, అందుకని అక్కడ కొంచెం యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఈ యాక్సిడెంట్కి మేబీ అది రీజన్గా చూపిస్తారా అని ఒక డౌట్ వచ్చింది నాకు. అంటే మనం ప్రత్యక్షంగా వీడియోలోనే చూసాము, అతను తిరిగి ప్రతిఘటించడం వీళ్ళు అయినప్పటికీ కూడా ముందుకి వెనక్కి వెళ్ళి గుద్దటం, ఇదంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎవరికి స్పేస్ ఇవ్వట్లే, పర్సనల్ స్పేస్లు ఇవ్వట్లేదు ఎవరికి. వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడిపోతున్నారు అందరూ. నా ప్రైవసీలోకి నువ్వెందుకు వచ్చావని గొడవకి వెళ్తున్నారు. మళ్ళీ వీడి ఊళ్ళో వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళిపోతాడు, వీడి ప్రైవసీలోకి ఎవడు రాకూడదు అంటాడు. ప్రతిదీ గోప్యమే, ఎవడు ఓపెన్గా లేడు. ప్రతి మనిషికి 100 ముఖాలు ఉంటున్నాయి. వాడిని ఒక ముఖంతో చూసి మనం ఏదో అనుకుంటున్నాం. ఇప్పుడు వాడి ఫాదర్ ఉంటాడు, వాళ్ళకి తండ్రులు తల్లులు ఉంటారు కదండి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా న్యాచురల్గా. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు వీళ్ళ మీద, ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాకపోతే అడిగి బాధే కదా. పిల్లల పెంపకం కూడా ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్గానే మారింది. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్లు ఈల్డ్ రావట్లేదు పిల్లల పెంపకం వల్ల. ఎందుకంటే ఇదివరకట్లా లేరు పిల్లలు, మారిపోయిన ప్రపంచం. మీరు నిరంతరం పిల్లలతో ఉండి డ్రైవ్ చేస్తుంటేనే వాళ్ళు నేల మీద ఉంటారు. మీరు అంత టైం ఇవ్వలేనప్పుడు వాళ్ళని పుట్టించి మార్కెట్ మీద వదలటం అనేది తప్పు. అలాంటి భయోత్పాతమైనటువంటి సన్నివేశం కనిపించింది నాకు ఆ యాక్సిడెంట్లో. అందుకని ఇదేదో వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే సమస్య పరిష్కారం అవుతుంది, ఇవన్నీ పిచ్చి మాటలు. కొంచెం లార్జర్ లెవెల్లో దీనికి సంబంధించిన ఒక చైతన్యాన్ని సమాజంలో తీసుకురావడానికి ఆ అమ్మాయి పేరు ఉపయోగించి ఒక కార్యక్రమం ఏదైనా చేయగలిగితే అది ఒక్కటే ఆ అమ్మాయికి ఇచ్చే నివాళి అవుతుంది. అంతకు మించి ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ ఆవేశంలో మాట్లాడేవి, ఎల్లుండి కల్లా సర్దుబాటు ధోరణిలో వెళ్ళిపోతాయి. అంటే ఈ మందు తాగటం, రోడ్ల మీదకి రావటం అనేది, అంటే వీళ్ళు రకరకాలు చెప్తున్నారు, అవి పెట్టాము ఇవి పెట్టాము, డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతున్నాం. ఇది కూడా ఒక టార్చర్ ప్రోగ్రామ్ లాగా మార్చారు. దాన్ని కూడా డెమోక్రటిక్గా చేయవచ్చు. అలా చేయట్లా. పోలీసింగ్ 6-7 గంటలకైనా కూడా మద్యం షాపులు క్లోజ్ చేయొచ్చు, క్లోజ్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ దగ్గర. అసలు తాగి నడపటం అంటే ఇప్పుడు బార్లు ఉంటాయండి, బార్లో తాగినోడు బయటకు వెళ్ళాలిగా. అవును, అక్కడే చేయొచ్చు, చేయదలుచుకున్నాను. అసలు నేను స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నా. ఓకే ఓకే, నువ్వు బారుకు లైసెన్స్ ఇచ్చావు, ఆ బారులో ఆపేట వాడే వచ్చి తాగడు కదా. కుకట్పల్లి వాడు శ్రీనగర్ కాలనీలో ఉన్న బార్లోకి వెళ్ళి తాగుతాడు. తాగినప్పుడు ఆడు బయటికి వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళాలి కదా. దానికోసం ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉంది. అంటే మీకు డ్రైవర్ యాప్ ఉంది, మీరు ఒక డ్రైవర్ గారిని బుక్ చేసుకుని మీ వెహికల్లో మిమ్మల్ని వాడు ఇంటి దగ్గర దింపాడు వెళ్ళిపోతాడు. కానీ ఇది ఎంతమంది వాడతారు? ఎందుకు వచ్చినది మనమే డ్రైవ్ చేసుకెళ్ళలేమా మాత్రం అనుకుని రంగంలోకి దిగుతారు. దిగిన తర్వాత ఇలాంటి గందరగోళాలన్నీ చేస్తారు వీళ్ళు. కాబట్టి అసలు మీరు బార్లు, లోపలికి ఎంట్రీలు, ఇక్కడే రెస్ట్రిక్షన్ మొదలవ్వాలి.
ఓకే. బాబు నువ్వు ఎలా వెళ్తావు, నీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమిటి, దగ్గర దాకా వెళ్తే పర్సనల్ వివరాల్లోకి వస్తున్నావు నువ్వు అంటారు వాళ్ళు. కానీ పర్సనల్ వివరాలలోకి అక్కడ వెళ్ళకపోతే కాంటెక్స్చువల్గా తప్పు అవుతుంది. వాడి చేత ఇంకేదో తప్పు చేయించిన వాడు అవుతాడు వీడు. అందుకని మీరు ప్రొవైడ్ చేయగలరా, మీ వెహికల్ ఇక్కడ పెట్టి వెళ్ళండి, రేపు వచ్చి తీసుకెళ్ళండి ప్రశాంతంగా అని చెప్పేంత ప్రొవిజన్ ఉందా బారులకి? ఆ ప్రొవిజన్ ఉన్న ఏరియా చూపించినోడికే మీరు పర్మిషన్లు ఇవ్వండి. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది రోడ్ల మీద, 24 hours ట్రాఫిక్ ఉంటుంది. రకరకాల ఇంటర్వెల్స్లో ఉద్యోగాలు చేస్తున్నారు జనాలు. ఇదివరకు రోజుల్లో 5 తర్వాత 7 గంటల లోపు అందరూ ఇళ్ళకి చేరుకునేవాళ్ళు. 7 తర్వాత రోడ్లన్నీ నిర్మానుషం. ఇప్పుడు 24 గంటలు రోడ్లు ఎంగేజ్ అయి ఉంటున్నాయి. సో ఈ కేర్ తీసుకోకపోతే ప్రమాదాలు వస్తాయనే జ్ఞానం ఉండాలి కదా మీకు. అందుచేత స్ట్రక్చరల్గా జరగాల్సిన మార్పులు ఏమిటి అనే దాని మీద ఒక విస్తృత స్థాయి చర్చ జరపాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి పేరుతో. అది నివాళి అవుతుంది. దానికి ప్రభుత్వాలు ఎలాగూ చొరవ తీసుకోవు. దీన్ని లీడ్ తీసుకుని ఈ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు వీళ్ళందరూ పూనుకుని ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఇదే కార్యక్రమం దీని మీదే కాన్సన్ట్రేషన్. పిల్లల పెంపకానికి సంబంధించి పిల్లలతో రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉండి వాళ్ళల్లో వస్తున్నటువంటి విపరీత ధోరణులకి పునాదుల్ని తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈరోజు ఆ అమ్మాయిని గుద్ది చంపిన వ్యక్తులు, ఆ నిందితుల తల్లిదండ్రులు, వారి పెంపకం గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెఫినెట్గా మాట్లాడుకోవాలి. అది వదిలేస్తే ఎలాగా? వాళ్ళు ఎలా పెరిగారు ఏమిటి అనే దానికి సంబంధించి ఆ రూట్స్లోకి వెళ్లకుండా, అంటే సుడిగుండాలు అని ఒక సినిమా 60 దశకంలో తీశారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆ సినిమాలో 2 పిల్లలు ఈ డిటెక్టివ్ నవలలు చదివి ఒక క్రైమ్కి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళకు కూడా తల్లిదండ్రులతో అటాచ్మెంట్ ఉండదు, డిటాచ్ అయి ఉంటారు. ఒక ఆడ మగ. ఒక కుర్రోడిని ఒక క్రిమినల్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసి ఏదో చేస్తుంది, అది నవల్లో చదువుతారు. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇది మనం చేయగలమా అంటుంది అమ్మాయి. ఎందుకు చేయకూడదు, చేయొచ్చు అంటాడు ఆ కుర్రాడు. చేద్దామా, ఎవరు టార్గెట్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారి కొడుకు స్కూల్కి వెళ్తాడు రోజు, నేను చూస్తాను, నేను కాలేజీకి వచ్చేటప్పుడే వాళ్ళిద్దరూ బై చెప్పుకుని వెళ్తూ ఉంటారు. ఓకే, ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేద్దాం. ఓకే, కిడ్నాప్ చేస్తారు. కబురు వెళ్ళిపోతుంది జడ్జి గారికి. ఒక ల్యాండ్లైన్ నుంచి ఆ రోజుల్లో ఫోన్ చేసి చెప్పేస్తారు. ఈ కుర్రాన్ని దాచటం కోసం వీళ్ళకి తెలిసిన ఒక స్విమ్మింగ్ పూల్ క్లబ్లోకి తీసుకెళ్తారు. ఈ కుర్రాడు ఏదో అత్యుత్సాహంగా నీళ్ళలోకి దిగుతాడు. ఆ టైంలో ఎవరో వస్తున్నారని ఇది మూసి లోపలికి దింపుతారు. వాడు చచ్చిపోతాడు. ఇది వీళ్ళు ఊహించరు, కానీ జరిగిపోతుంది. వీళ్ళ చేతుల్లోనే జరుగుతుంది అది. వీళ్ళిద్దరూ స్టూడెంట్సే. వీళ్ళకి తెలియకుండానే ఒక హత్య చేసేస్తారు. వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు బోన్లో నిలబెడతారు. ఆయన జడ్జి పదవికి రాజీనామా చేసి బార్ అసోసియేషన్ తీర్మానం చేస్తుంది, ఇంత దారుణమైన క్రైమ్ చేశారు కాబట్టి వీళ్ళ తరఫున డిఫెన్స్ ఎవరు ఎఫ్ఐఆర్ కాకూడదు అని తీర్మానం చేస్తారు. ఆ జడ్జి గారు రిజైన్ చేసి వీళ్ళిద్దరి తరఫున నేను డిఫెన్స్ లాయర్గా నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను అంటాడు. అని వీళ్ళిద్దరికీ కాదు శిక్ష చేయాల్సింది సమాజానికి కదా అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా తయారవటానికి కారణం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరూ మనకు మోడల్గా కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ ఈ కండిషన్కి కొంచెం అటుగానో ఇటుగానో మొత్తం యువత ఉంది. సో ఇది సమాజం తమని తాము రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం. ఆ సందర్భాన్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది చర్చ జరగకుండా వీళ్ళిద్దరికీ ఊరేసేస్తే పని అయిపోతుంది అనుకుంటే మనం మరికొన్ని హత్యల్ని ప్రేరేపించిన వాళ్ళం అవుతాం అని చెప్పి మాట్లాడతాడు కోర్టులో.
ఆ కండిషనే ప్రస్తుతం ప్రియాంక కేసులో కూడా. సార్ ఇప్పుడు మన ప్రపంచం చూస్తే స్లోగా హ్యూమన్ సొసైటీ కాస్త కన్జ్యూమర్ సొసైటీగా మారిపోతుంది. హ్యూమన్సే కన్జ్యూమర్ అనే ఒక ఐడెంటిటీని తాము ఆపాదించుకుంటున్నారు. వస్తువుల మీద మోజు పెంచుకోవటం, వస్తువుల మీద మోజు పెరగటం అంటేనే డబ్బు మీద మోజు. అవునండి, కన్జ్యూమరిజం అంటే అదే కదా, వస్తు వినిమయం పెరుగుతుంది అంటే వాళ్ళు పుష్ చేస్తారు, ఆల్గారిథంలో పుష్ చేసి మీలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి గ్రాప్ చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈఎంఐ అంటాడు. ప్రతిదీ మీకు అవైలబుల్లే మార్కెట్లో. ఏదైనా ఏ సేవ అయినా మీరు డబ్బులు ఇచ్చి పొందండి. డబ్బులు సంపాదించుకోవడానికి మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి. అంటే బేసిక్గా కన్జ్యూమరిజం కానీ లేదంటే ఈ వస్తువుల మీద మోజు కానీ దీని గురించి చర్చ అనేది లేదు సమాజంలో. ఏదో కొంతమంది కమ్యూనిస్టులు మాట్లాడటం తప్పించి వస్తువుల మీద మోజు పెంచుకోకూడదు అనే ఒక డ్రైవ్ లేదు. అంటే తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకి నేర్పించడం అలాంటివి కూడా లేవు. వాళ్ళు లేదు. తల్లిదండ్రులకి పిల్లలతో పరిచయం ఎక్కడ? వాళ్ళకి ఏం తెలుసు వీళ్ళ గురించి? కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు 10 నిమిషాల్లో తల్లమొహాలు వేయటం తప్ప ఏమేమి ఉండదు. ఏ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఏమిటో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారో తెలియదు, వాళ్ళ బుర్రల్లో ఏ ఆలోచనలు ఉన్నాయో తెలియదు. ఇటువంటి కండిషన్లో పిల్లల పెంపకం దగ్గర నుంచి గందరగోళం జరుగుతోంది. నిన్న వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు కేకలు వినిపిస్తున్నాయి ఇంట్లో నుంచి, అప్పుడప్పుడు వినిపించేవండి అంది ఒక ఆవిడ. ఆ కేకలు వాళ్ళ మదర్ కేకలు కూడా అయి ఉండొచ్చు. పిల్లలు తల్లిదండ్రులను కొడుతున్నారు. మరి ఆ మాత్రం డబ్బులు సంపాదించలేనప్పుడు ఎందుకు కన్నారు మమ్మల్ని అని పీకల మీద కాలేసి అడుగుతున్నారు. నాకు ఇప్పుడు అర్జెంటుగా 10 లక్షలు కావాలి, నేను సరదాగా మా ఫ్రెండ్తో కలిసి జపాన్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను, నా వల్ల కాదు, ఆల్రెడీ లాస్ట్ మంత్ నువ్వు 2 లక్షలు వాడుకున్నావు అంటాడు వీడు. ఇప్పుడు 10 లక్షలే అడుగుతోంది. ఆ మాత్రం సంపాదించలేనప్పుడు ఎందుకు బతుకున్నావు నువ్వు, చచ్చిపోవు అంటున్నారు పిల్లలు. పిల్లల్ని చూసి తల్లిదండ్రులు వణికి పారిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కండిషన్ ఇప్పుడైనా అర్థం చేసుకుని దీని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం అయితే సమాజంలో ఉంది.